గైస్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి. ఇప్పుడైతే మేమైతే బీరకాయ ఎగ్ అయితే వండుకోబోతున్నాం. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడైతే దాని ప్రాసెస్ ఎట్లుంటాయో ఇప్పుడైతే చూపిస్తాం. లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. ఫస్ట్ అయితే నూనె అయితే పోసేసుకున్నాం. మనకి నూనె అయితే వేడెక్కింది. జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాం. ఎర్రగడ్డలు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం. మిక్సింగ్ 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 ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగాక మన బీరకాయ అయితే వేసుకోవాలి. మిక్సీ అయితే వేసేసుకున్నాం. మూత అయితే పెట్టేసుకున్నాం. తీసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాం. మంచిగా అయితే కలిపేసుకున్నాం. మంచిగా గోల్ని ఇప్పుడైతే అల్లం వేసేసుకున్నాం. మంచిగా అయితే కలిపేసుకున్నాం. తగినంత పసుపు అయితే వేసేసుకున్నాం. అయితే ఎట్ సైడ్ అటు సైడ్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్నా మనకు మధ్యలో అనేది ఆయిల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే కొట్టేసుకున్నాం. మూత అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతేనే కలుపుకోవద్దు ఫ్రెండ్స్. ఎగ్ కొట్టిపోసినాక అయితే మూత అయితే పెట్టేసుకున్నాం. మూత తీసేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా. అయితే మిక్స్ అయితే వేసేసుకున్నాం. కారం అయితే వేసేసుకున్నాం. మంచిగా కలుపుకున్నాం. తగినంత గరం మసాలా అయితే వేసేసుకున్నాం. తగినంత ధనియాల పొడి అయితే వేసేసుకున్నాం. తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాం. మంచిగా కలుపుకున్నాం. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. మేమైతే ఇలానే వండుకుంటాం ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందరికైతే వచ్చేస్తాం.